సార్ చెప్పండి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే అయిపోయింది ఇంకేముంది శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం నాశనమైందన్నారు. ఇప్పుడు మొత్తం కలిపి 35 రోజుల్లో 9,000 కోట్ల పైన అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడేమవుతుంది సింగపూర్ ఏమైనా అవుతుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఆయన చేసిన దానికంటే ఈయన ఎక్కువ ఏం చేశాడు అంటే ఇంతలేక ఆయన చేసినాయిగా. అంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వచ్చినా కనీసం ఇప్పుడు ఇంకో తర్వాతైనా అప్పు అనేది అసలు పుట్టాలి కదా. మరి ఈ 30 రోజుల్లోనే 9,000 కోట్ల పైన అప్పు ఏంటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఏ చేసినా ఈయన అన్ని తీసుకొస్తాడు. అప్పు చేసినా కూడా దానికి సమర్థవంతమైన ఇది చేస్తాడు. ఆయన గుండా అప్పే చేశాడు కానీ ఆయన అభివృద్ధి ఏం చేయలే. అవన్నీ ఏం దాచుకున్నాడో ఏం చేశాడు. ఈయన అట్లా చేయడు. అప్పు చేసినా కూడా ఈయన దానికి సంబంధించినవన్నీ అభివృద్ధి చేస్తాడు ఈయన. కానీ అభివృద్ధి అనేది మేము మెడికల్ కాలేజీలు తెచ్చాం, పోర్టులు తెచ్చాం. అభివృద్ధితో పాటు ముందు ముఖ్యంగా పేదవాళ్ళకి అనేది నోట్లో 4,000 పడడం పథకాలు కూడా ఇచ్చామంటున్నారు కదా. అవును ఇస్తాడు ఈయన కూడా. ఇప్పుడే ఈయన చెప్పిన ఒకటి అమలు చేసుకొస్తానే ఉన్నాడు కదా. ఈయన చెప్పినవి చేస్తానే ఉన్నాడు ఈయన కూడా. చెప్పినవి చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే చాలా లోటులో ఉంది. ఈ సంక్షేమ పథకాలకు అయ్యే బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంది. అసలు ఇది ఎలా సాధ్యమైంది అంటున్నారు. ఏదైనా ఈయన అనుకున్నది సాధిస్తాడు. సంస్థలను తీసుకొస్తాడు. అన్ని పెట్టుబడులదారులు వస్తారు. అన్నీ ఈయన చేయగల ఇది ఉంది. ఈయనకి సత్తా ఉంది. చేస్తాడు కూడా. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళని ఇప్పుడు 30 రోజులు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంకా కూడా ఎక్కడా కూడా వైసీపీ వాళ్ళ మీద దాడులు అనేవి ఆపలేదు, కొనసాగుతూనే ఉన్నాయి. ఇదైతే నా రిక్వెస్ట్ ఏం కాదు, నా వార్నింగ్ అని చెప్పి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వార్నింగ్ ఇస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడికి. ఒట్టిదే ఎవరేం చేయటంలా. వాళ్ళే ఇది చేసుకొని వీళ్ళ మీద బురద చల్లుతున్నారు. అంతకు తప్పితే ఎక్కడ ఏం గొడవలు ఏమి లేవు. వాళ్ళే కావాలని ఇవన్నీ చేస్తున్నారు తప్పితే వీళ్ళు ఎవరేం చేయటం. మరి ఆ గతంలో చూసినట్టయితే ఒక ఆడపిల్ల కూడా కనీసం నాకు ఇది జరిగింది ఈ అన్యాయం అని చెప్పేసి లేదు, ఒక్క కేసు ఇది అవ్వలేదు. ఇవాళ చూస్తే రోజుకి ఏదో చోట మారుమూల ప్రతి చోట ఆడపిల్ల అనేది అన్యాయానికి గురవుతుంది. ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ కళ్ళు మూసుకున్నారు ఏందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. గత 5 సంవత్సరాలు కూడా జరిగినాయి, జరగకుండా లేవు. కాకపోతే మీడియాకి ఏమన్నా రాలేదేం కానీ జరగకుండా లేవు. ఎన్ని జరిగినాయి అసలు అంతు లేకుండా జరిగిపోయినాయి. ఇప్పుడు వచ్చి 35 రోజులకి ఇంతలేక ఏమైందని ఆయన ఇది చేయటం ఏమి లేదాడ. వరకు ఏదో చేస్తూ ఉన్నాడు. ఏం అర్థం కాక ఆయనకి చేస్తున్నాడు. ఎలా ఉంటుంది టోటల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు సారథ్యంలో ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రం? ఈ రాష్ట్రం ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. ఈ రాష్ట్రానికి బాగుపడుతుంది. బాగా అన్నీ అభివృద్ధి చేస్తాడు ఆయన. పోలవరం కానీ అమరావతి కానీ అన్నీ పూర్తి చేస్తాడు. ఈయనైతేనే చేయగలడు అని జనం ఈయనకి సీఎం అని చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అది. మరి పోలవరం పూర్తి కాలేదన్నారు. ఆ పోలవరం మేము ఆ గేట్స్ అవన్నీ మేము నిర్మిస్తానికి ఇవాళ 40 గేట్ల నుంచి నీళ్ళు వస్తుంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఎడిపోతున్నాయి ఆ నీళ్ళు? ఏ సముద్రానికి పోతున్నాయి తిరిగి మళ్ళీ. ఎటన్నా ఎవరికన్నా ఉపయోగించినాయా? ఏమి లేదు. వారు చెప్పుకోవటం చేసింది ఏమీ లేదు. ఆయన చేసింది కూడా ఈయన మూలన పెట్టి చేశాడు. అమరావతి కూడా అంతే అన్ని అడివి అయిపోయింది. చిల్ల చెట్లు అడి. ఈయన వచ్చిన పాటిని అన్ని శుభ్రం చేశాడు. ఆయన చేసింది ఏమీ లేదు. అప్పులు చేసిపోయాడు అంతే.